వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. భారీ నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే 12 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. 1690 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ముగిసింది. 486 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిసింది. భారీగా రూపాయి విలువ దెబ్బతింది. 94 రూపాయల 82 పైసల వద్ద రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి చేరుకుంది. మళ్ళీ $110 మార్క్ దాటింది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు దిగడంతో ఒత్తిడికి గురైనటువంటి మార్కెట్లు నష్టాలని చవిచూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ స్థాయిలో మళ్ళీ డౌన్ఫాల్, దాదాపుగా $110 మార్కునైతే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాటినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి ఒత్తిళ్లు ఇక్కడ పనిచేశాయని మనం అనుకోవచ్చు అంటారు? దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఈ ప్రపంచంలో జరుగుతున్న ఏదైతే పశ్చిమాసియాకు సంబంధించినటువంటి యుద్ధం కారణంగా కూడా మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దాంతోపాటు ఇటు దేశీయ మార్కెట్లు అయినటువంటి మన నిఫ్టీ కావచ్చు, అలాగే సెన్సెక్స్ సంబంధించినటువంటి రెండు కూడా నష్టపోయిన పరిస్థితి కనబడుతోంది. దేశీయ మార్కెట్లో దాదాపు 12 లక్షల కోట్ల నష్టం అయితే ఈరోజు చవిచూసిన పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటుగా సెన్సెక్స్ 1690 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 486 పాయింట్లు నష్టంతో ముగిసిన పరిస్థితి ఉంది. దాదాపు మొత్తం ఏదైతే ఈ 12 లక్షల కోట్లను కూడా ఇన్వెస్టర్లు అందరూ కూడా నష్టపోయినారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోవడానికి అటు క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా బ్యారెల్ రేటు 110కి చేరడం, ఇన్వెస్టర్లు ఏదైతే నిన్న మొన్న పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ కూడా మరి కలిసి వచ్చిన అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా అంటే పరిస్థితి ఏ స్టాక్ మార్కెట్ పైన మరి ఇన్వెస్ట్ చేయాలి అనే దానిపైన ఒక నిలకడ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. మరి ఒకవైపు ఇటు డాలర్ రేటు పెరుగుతుంది. డాలర్ దాదాపు మన రూపాయి విలువ చూస్తే $94.86 చేరింది. అంటే 95 రూపీస్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. సో మరి అటు డాలరు రేటు పెరిగినప్పుడల్లా మనకి ఈ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు సంభవిస్తుంటాయి. కాబట్టి రూపాయి పతనం అవడం ఒకవైపు దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అటు డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనుకోవచ్చు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా లాభాలు రాగానే మరి వాళ్ళు అవన్నిటిని కూడా వెనక్కి తీసుకొని వాళ్ళు వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారు. అన్ని కారణాలతోటి కూడా మరి ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మునిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. మార్కెట్ ఒక్కసారిగా ఈ భౌగోళిక రాజకీయాలు మారుతున్న వేళ, ఈ యుద్ధం వేళ కూడా ఇదంతా అంటే నిశ్చితమైనటువంటి ఇది లేదు. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకు కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద పెట్టాలా, వెండి మీద పెట్టాలా, లేదంటే క్రూడ్ ఆయిల్ మీద పెట్టాలా, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర దాని మీద పెట్టాలా అనే కొంత సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి ఈ రేట్లు అనేది కూడా ఈ నష్టాలు అనేది చవిచూస్తూ ఉన్నారు. రేట్లు ఎప్పటికప్పుడు ఎప్పుడు రేట్ పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు రేటు ఏది తగ్గుతుందో తెలియని అవకాశం అయితే కనబడుతూ ఉంది. దాంతోపాటు మెయిన్గా చెప్పాలంటే ఈ ముడి చమురుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఈ బ్యారెల్ రేటు 110కి చేరడం ఒకటి, దాంతోపాటు డాలర్ రేటు పెరగడం ఒకటి, ఈ రెండు అంశాలు కీలకంగా ఈ స్టాక్ మార్కెట్ నష్టానికి అయితే దారితీసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో చూడాలి మరి కొన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే కొన్ని సులువైన మార్గాలు బంగారం మీద పెట్టవచ్చు అని చెప్తా ఉన్నారు. వెండి మీద అయితే ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కానీ, యుద్ధ పరిణామాలు కానీ ఒకంత బ్రేక్ తీసుకున్నప్పుడు ఎందుకు ఈ స్థాయిలో నష్టం అనే ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది కదా. అంటే ఆ స్థాయిలో మళ్ళీ తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుందేమో, మళ్ళీ పాత రోజులు వస్తాయేమో, గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటే ఒకవేళ నష్టపోతామేమో అనేటువంటి ఒక ఆలోచనతో కూడా లాభాల స్వీకరణకు దిగి నష్టాన్ని నివారించాలనేటువంటి ఒక యోచనలో కూడా ఈ స్థాయిలో అమ్మకాలకు దిగారని అనుకోవచ్చు అంటారు? ఎస్, డెఫినెట్గా. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో లాభాలు వచ్చిన తర్వాత మరి వాళ్ళు అంటే క్యాష్ని వెనక్కి తీసుకుంటున్నారు. లాభాలు పెట్టారు, లాభాలు వచ్చినాయి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, లాభం వచ్చింది, వాటిని స్టాక్స్ మొత్తం అమ్మేసుకున్నారు. సో లాభాలు వచ్చిన దాన్ని క్యాష్ రూపంలో వాళ్ళు బయటకు తీసుకుంటున్న పరిస్థితి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. అటు డాలర్ రేటు పెరిగింది, దానిపైన ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతూ ఉన్నారు.
క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది, 110కి వెళ్ళిపోయిన పరిస్థితి, వాటిపైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ దేశీయంగా దేశవ్యాప్తంగా మన ఇండియాలో మరి సెన్సెక్స్ నిఫ్టీలో పెట్టేంటి అవకాశం లేదు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లకు ఒకవైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇట్లా ఈ నష్టానికి ప్రధాన కారణాలు అయితే ఇవే కనబడుతూ ఉన్నాయి. సో ఇన్వెస్టర్లు కూడా కొంత ఆందోళనకరంలో ఉన్నారు. అంటే వేటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది అయితే ఖచ్చితంగా ఆందోళనకరంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఆలోచిస్తున్నారు. సో అందుకే అంటే మార్కెట్ కూడా మొత్తం డౌన్ గ్రేడ్ నడుస్తూ ఉంది. సో మరి నిన్న కొద్దిగా అంటే మార్కెట్ అంతా కూడా కొంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మార్నింగ్ కూడా మంచిగానే ఉంది. మరి ముగిసే సమయానికి సెన్సెక్స్ ముగిసే సమయానికి మరి నష్టాల బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది. దీని అంతటికీ కారణం కూడా మొత్తం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణమే ఈ అన్నిటికీ కూడా కారణమని ఒకవైపు చెప్తా ఉన్నారు. సో చూడాలి అసలు ఎట్లా ఉండబోతుంది మార్కెట్, మరి దేనిపైన ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉన్నాయి అనేది కూడా చూడాలి. డాలర్ అయితే మరి రోజు రోజుకు పెరుగుతూ ఉన్న పరిస్థితులు ఉంది. బంగారం రేటు కూడా మరి ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డాలర్ రేటు పెరిగినప్పుడల్లా బంగారం రేటు కూడా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి చూడాలి మరి ఇన్వెస్టర్లు ఇటు బంగారం సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారా లేకుంటే డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారా మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్కరోజే 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 1690 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ముగిసింది. ఇక 486 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిసింది. ఈ నేపథ్యంలో భారీగా రూపాయి విలువ దెబ్బతింది. అది ఏ స్థాయిలో అంటే 94 రూపాయల 82 పైసల వద్ద జీవనకాల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది అని అంటే ఏ స్థాయిలో నష్టం వాటిల్లిందో తెలుసుకోవచ్చు. మళ్ళీ $110 మార్క్ దాటింది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. భారీగా అమ్మకాలకు దిగడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నేపథ్యంలో నష్టాలు వచ్చాయని కూడా నిపుణులు చెప్తున్నారు.